ఏమైంది? అంటే నాన్నగారు ఆయనకి ఏ హాని జరగలేదు యమున, కంగారు పడకు. పంత్ దూరంగా వెళ్ళారు. ఆయన చాలా దూరం వెళ్ళిపోయారు. ఆయన ఉత్తరం వైపు వెళ్ళారు. ఆయన ఈ ప్రేతాత్మ హద్దుల్ని దాటి వెళ్ళిపోయారు. అవును. అయ్యో బాబా గారు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు మనోరమా? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. జింగురబాబు వివరంగా చూపించారు కదా. పంతు ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు. కానీ ఆయన్ని ఎక్కడైనా వెతుకుతారు. ఆయన ఎక్కడున్నారో మనకి ఎవరికీ తెలియదు. ఆయన్ని వెతకడం చాలా కష్టమైన పని. మీ ఆయన పంత్ ఇప్పుడు ఉత్తరాన ఉన్నారు. అంటే గంగా నది ఒడ్డునో లేక హిమాలయాల్లోనూ. అవును 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 అవును. ఇప్పుడు ఆయన్ని వెతకడం అంటే గుడ్డెద్దు చెరులో పడినట్టే కదా. మీరొకటి గుర్తుంచుకోండి, ఒక్క విషయం గుర్తుంచుకోండి. పంత్ ఇంటి వరకు వచ్చారు కానీ ఇంటి లోపలికి రాలేదు. దీని అర్థం ఏంటో చెప్పండి. ఆయనకి ఇంట్లోకి రావడం అసలు ఇష్టం లేదు. కానీ నాన్నగారు మా ఇద్దరికి బొమ్మలు చేయమని చెప్పారంటే సంకేతం. నీకు సంకేతం ఇచ్చారు ఆయన. నీకు బొమ్మలు ఇంకో వ్యక్తి తెచ్చిస్తే నాన్న ఇక ఇంటికి రాడని నువ్వు అర్థం చేసుకుంటావని ఆయన అలా చేశాడు. పథకం ఫలించింది. పంతుని వెతుకుతావన్న ఆలోచన అందరి మనసుల్లోంచి తొలగిపోయింది. అంటే ఇప్పుడు నేను ఏ దిశ వైపు అయితే వెళ్ళాలనుకుంటున్నానో ఆ దిశలో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. అదిరిపోయింది బాబా గారు, మీకు అవసరమైన చోటే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నాకు అర్థమైంది. మనోరమా, నువ్వు నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ నేను ఆరాధన చేస్తాను. ఇక ఆయన్ని వెతకడంలో ఏ అర్థం లేదు, ఎటువంటి ఉపయోగమూ లేదు. ఎందుకంటే గురు జింగురుబా వృథా ప్రయాసాన్ని సూచించారు. బాబాగారు తెలివిగా నాటకం ఆడారు. ఇక ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆయన్ని వెతుకుదామని అనరు. వీళ్ళిద్దరూ ఎందుకు కళ్ళతో సైగలు చేసుకుంటున్నారు? ఏదో రహస్యం ఉంది. మావయ్య గారిని వెతికి తీరాల్సిందే. లేదు మరిది గారు, మీరు నాకేం చెప్పకండి. అసలే నాకు తల బద్దలైపోయేలా ఉంది. మీరేదో చెప్పి నన్ను విసిగించకండి. వద్దు మరిది గారు, నాకు వినాలని లేదు. మీ అన్నయ్య గారి విషయం ముగిసిపోయింది. ఇక దాని గురించి మాట్లాడకండి. అమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను అనుకున్నాను. చెప్పు. ఇప్పుడు కొత్తగా నీ భార్య నీ చెవిలో ఏం ఊదింది? చెప్పు దిగు.